హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈరోజు ట్రిక్ ఆఫ్ ద డేకి వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే, సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం ఆల్రెడీ. సో రీజనింగ్, అరిథమెటిక్. సో రీజనింగ్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట, అరిథమెటిక్ వచ్చేసి 1500. రీజనింగ్ వచ్చేసి ఓన్లీ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ అరిథమెటిక్ అయితే ఎనీ ఎగ్జామ్కి సేమే ఉంటుంది కాబట్టి అరిథమెటిక్ ఏదైనా సరే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో 9160085856 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఎలా ఉంటుందంటే వీక్లీ వచ్చేసి మనకి 2 క్లాసెస్ 2 కాన్సెప్ట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అండ్ సాటర్డే వచ్చేసి మీకు ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఇంకొక స్పెషల్ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే, ఈరోజు ట్రిక్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదాం మనం. వాట్ విల్ బీ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹12,000 ఆఫ్టర్ 3 years అట్ ద రేట్ ఆఫ్ 10% per annum అన్నాడు. సో ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్? సో ఇది కొంచెం నార్మల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని అసలు ఎలా డీల్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. సో చూడండి, వాట్ విల్ బీ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹12,000 ఆఫ్టర్ 3 years అట్ ద రేట్ ఆఫ్ 10% per annum. ఓకే, సో ఇప్పుడు చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, 10% per annum అన్నాడు. అసలు ముందు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉన్నది అనుకోండి. ఓకే, 1 year తర్వాత ఏమవుతుంది? 110% అవుతుంది. అవునా? 1 year తర్వాత ఏమవుతుంది? అది 110% అవుతుంది. సో 110% అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఉంది అనుకోండి. ఓకే, ఎక్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? అది 110% అవుతుంది, 110/100. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కూడా 110/100 అనమాట. ఓకే, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 110/100. సో ఇదేంటంటే ఇది ఫస్ట్ ఇయర్, తర్వాత ఇది వచ్చేసి సెకండ్ ఇయర్, తర్వాత ఫైనల్లీ ఇది వచ్చేసి థర్డ్ ఇయర్ అనమాట. సో ఇలా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10% ఇచ్చారు కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. ఒకవేళ 20% అయితే 120/100, అదే ఒకవేళ 5% అయితే 105/100. సో ఇలా పెరుగుతుంది. ఇది మనం ఇలాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఫ్రాక్షన్స్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఫ్రాక్షన్స్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫ్రాక్షన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో 10% అవుతుంది అంటే ఫ్రాక్షన్స్లో మాట్లాడుకుంటే ఏంటి, x ఇంటూ 11/10 అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా 11/10, అలాగే థర్డ్ ఇయర్ కూడా 11/10. సో ఇలా అనమాట. ఇప్పుడు దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, 110/100 అన్నా 11/10 అన్నా సరే ఏంటంటే x ఇంటూ 1.1 అని దాని మీనింగ్. ఓకే, సో 11/10 అంటే ఏంటి, 1.1. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంటూ 1.1, ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంటూ 1.1. సో కాన్సెప్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇదేంటి ఇంటూ 1.1 టైమ్స్ అవుతుంది అంతే. ఫస్ట్ ఇయర్కి ఇంటూ 1.1 టైమ్స్ అవుతుంది, సెకండ్ ఇయర్కి మళ్ళీ ఉన్నది మళ్ళీ 1.1 టైమ్స్ అవుతుంది, మళ్ళీ 1.1 టైమ్స్ అవుతుంది. సో 1.1 ఎలా వచ్చింది, 110/100 1.1. సో మనకి ఫస్ట్ మైండ్లోకి రావాల్సింది 110/100 ఫస్ట్ మైండ్లోకి రావాలి, 11/10 రావాలి, అలాగే 1.1 కూడా మైండ్లోకి రావాలి. ఏది ఎప్పుడు అప్లై చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి 1.1 అనేది అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకు, ఇక్కడ చూడండి మనకి 3 years ఇచ్చాడు. సో 3 years ఇచ్చాడు కాబట్టి 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 అవుతుంది. అవునా? సో 3 years కాబట్టి ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 అవుతుంది. అంటే మనకి 11 క్యూబ్ వాల్యూ తెలుసా? 11 క్యూబ్స్ మేము ఆల్రెడీ కూడా చెప్పాం, మనం ఛానల్లో చెప్పుకున్నాం. సో క్యూబ్స్ అనేవి కంపల్సరీగా 15 క్యూబ్స్ వరకు కంపల్సరీగా నేర్చుకోవాలి, రైట్? సో 11 క్యూబ్ ఎంత, 1331. బట్ డెసిమల్ పాయింట్స్ 1 2 3 ఉన్నాయి. సో 3 డిజిట్స్ ముందర డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం. సో 1.331. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే 3 years తర్వాత ఎక్స్ ఉంటే ఏమవుతుంది, తర్వాత ఇంటూ 1.331 అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు సారీ ఒక 3 ఎక్స్ట్రా రాసుకున్నాం. సో 1.331 అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే 12,000కి ఎంత అని అడుగుతున్నాడు. సో ఎక్స్ అయితే ఎక్స్ ఇంటూ 1.331 అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి, ఈ 1 అనేది అసలు, ఈ 0.331 అనేది మాత్రం ఏంటి, ఇంట్రెస్ట్. అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ వచ్చేసి 0.331 అనమాట. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, సో 0.331 ఇంటూ ఏంటి, 12,000. సో స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లియర్గా క్లారిటీ అనేది వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇవేం రాయక్కర్లేదు, మనం డైరెక్ట్గా ప్రాబ్లం చేసేది ఏంటి,
0.331 ఇంటూ 12,000 చేసేయచ్చు. సో ఇదేంటి 3 zeros కి 3 decimal pointsకి పోయాయి. సో 12 ఇంటూ 331 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 12 1s are 12, 2 1, 12 3 36, 7 3, 12 3 36, 39. సో 3972 ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్? 3,972 ఈజ్ ది ఆన్సర్. అంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి వస్తుందన్నమాట 3 yearsకి. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అలాంటి ప్రాబ్లం అయినా. ఏం చేసాం, జస్ట్ అసలు మనం ఏం చేయక్కర్లేదు, యాక్చువల్లీ ఇవేమి రాయక్కర్లేదు. మామూలుగా ఏం చేయాలి మనం, ఇక్కడ మనకి 10% ఇచ్చాడు. 10% అంటే ఇంటూ 1.1 అని అర్థం. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 3%, 3 years ఇచ్చాడు. సో ఇంటూ 1.1 ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? 3 times చేయాలి, అంటే 1.331 అని. ఎందుకంటే 11 cube 1331 కాబట్టి. సో చూడండి ఇక్కడ క్యూబ్స్ కూడా మనకి ఎంత యూజ్ అవుతున్నాయో. సో ఏం చేస్తున్నాం, ఇక్కడ 1 అనేది ఏంటి అసలు, బట్ ఇక్కడ మనం ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కనుక్కోమంటే, టోటల్ అమౌంట్ ఎంతో కనుక్కోమంటే ఇంటూ 1.331 చేస్తాం. బట్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి 0.331తో మల్టిప్లై చేస్తాం. వెంటనే వచ్చేస్తుంది. మనం చూసిన వెంటనే 12ని ఇక్కడ 10% చూసి 3 years చూసిన వెంటనే మనం ఏం చేయాలి, 12 ఇంటూ 0.331తో మల్టిప్లై చేసేటమే. ఎప్పుడు ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు, ఎప్పుడు ఓన్లీ చూసుకొని 10% ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? అంతేగాని డిఫరెంట్ పర్సెంటేజెస్ ఉంటే డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ, వాట్ విల్ బి ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹8,000 ఆఫ్టర్ 2 years అట్ ద రేట్ ఆఫ్ 6% per annum అన్నాడు. సో క్లియర్గా మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, సో ఇప్పుడు 6% ఇచ్చాడు, రైట్? 6% అంటే ఏమవుతుంది, 1.06 times అవుతుంది. ఇది ఎలా రాస్తున్నాను నేను, జస్ట్ 100% కాస్త ఏమవుతుంది, 106% అవుతుంది. 106 అంటే బై 100 కాబట్టి 1.06 అని దాని మీనింగ్ అంతే. సో ఫస్ట్ ఇయర్కి 1.06 అవుతుంది, సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, ఇంటూ మళ్ళీ 1.06 అవుతుంది. ఒకవేళ ఎక్స్ అనేది ఉంటే ఇంటూ 1.06 ఇంటూ 1.06. ఎందుకు, 2 years మాత్రం ఇచ్చారు కాబట్టి 2 years తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం, మనకేం కనుక్కోమన్నాడు, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ మనకి 1.06 ఇంటూ 1.06 వాల్యూ తెలియాలి. సో ఇక్కడ కూడా నేను ఆల్రెడీ టాప్ 25 మ్యాథ్స్ షార్ట్ కట్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి ఇక్కడ 106 ఇంటూ 106 కింద దీన్ని ట్రీట్ చేసాం అనుకోండి. సో 106 స్క్వేర్ కింద ట్రీట్ చేసాం అనుకోండి, సింపుల్. 6 స్క్వేర్ 36, 6 కి డబల్ 12, 1. సో 11236 ఇంత ఈజీగా వస్తుంది ఇది, రైట్? సో 11,236 అంత ఈజీగా వచ్చేస్తుంది 106 స్క్వేర్. సో ఇంకేముంది ఇక్కడ మనకి 11236. ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో 4 digits ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఏంటి, 1.1236. ఎక్స్ అనేది ఏంటి, ఎంతైనా నంబర్ అవ్వచ్చు, ఎంతకైతే ఇంట్రెస్ట్ ఫైన్ చేయాలో. ఓకే, ఎంత అమౌంట్ స్టార్టింగ్ ఉందో. సో ఇప్పుడు ఏంటి 8,000. సో 8,000 ఇంటూ 1 అనేది అసలు మనకి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సో 0.1236 సింపుల్. సో ఇంకేముంది, ఇక్కడ 3 zeros పోతే 3 decimal points పోతే 1.236 వస్తుంది మనకి, రైట్? 1.236. సో 1.236 అంటే సారీ 123.6 వస్తుంది. ఎందుకు, 3 points ఇటు జరుగుతుంది, ఎందుకంటే మనం 3 points క్యాన్సిల్ చేసాం కాబట్టి 3 zeros ని. సో ఇక్కడ పాయింట్ ఉండేది 1 2 3, 3 parts జరిగింది, 123.6 అయింది. సో 123.6 ఇంటూ 8, 8 6 are 48, 8 3 is 24, 8 2 16, 8 1s are 8, 9. సో డెసిమల్ పాయింట్ ఉంది 988.8. సో ఇలా మనం సింపుల్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట వెంటనే. సో ఏం చేసాం అసలు, జస్ట్ మనం ఇక్కడ సింపుల్గా ఏం చేయలేదు మనం. ఇక్కడ 6% per annum ఇచ్చాడు. ఓకే, 6% అనగానే 1.06 అనేది మైండ్లోకి రావాలి మనకి. 2 years ఇచ్చాడు కాబట్టి మనకి 106 స్క్వేర్ వెంటనే వచ్చింది. అదే 3 years ఇచ్చి ఉంటే మనం చేయలేము ఇలాగా. 1.06 ఇంటూ 1.06 ఇంటూ 1.06 అంటే 106 క్యూబ్కి మన దగ్గర ఏం లేదు అందరికి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్న టాప్ 25 మ్యాథ్స్ షార్ట్ కట్స్ లో క్లియర్గా 106 స్క్వేర్ 100కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ అన్నీ ఉన్నాయి. సో 2 years అంటే ఎంత పర్సెంట్ ఇచ్చినా 5%, 9%, 10%, 15%. సో ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా సరే వెంటనే మనం ఇలా కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే 1.1236 times అవుతుందని, ఎప్పుడు ఫుల్ అమౌంట్. బట్ మనకు ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ముందు 0 చేస్తాం, మొత్తం అమౌంట్ కావాలంటే ముందు 1 అలా ఉంచుతాం, దాంతో మల్టిప్లై చేయడం ఇక్కడ ఎంత అమౌంట్ ఉంటే అంత. ఓకే, సో ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం కొంచెం ఈజీగానే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఏంటి, ఎప్పుడు మనకి షార్ట్ కట్స్ మినిమమ్. ఇప్పుడు అక్కడ లాస్ట్ ప్రాబ్లంలో మనం యూజ్ చేసినట్టు ఏంటి 11 cube యూజ్ చేసాం, ఇక్కడ ఏం యూజ్ చేసాం 106 స్క్వేర్ యూజ్ చేసాం.
సో ఇలాంటివన్నీ కూడా మనకి మైండ్లో ఫాస్ట్గా చేయగలగాలి. యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయొచ్చు, మనం ఇంకా డైరెక్ట్గా మైండ్లో చేసేయచ్చు. సో ఎప్పుడైతే 6% చూసామో, 2 years చూసామో, ఓకే 106 into 106 చేస్తాం, 11236 అని వచ్చేస్తుంది మైండ్లోకి. బట్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి ముందుది 0 చేస్తాం. సో 0.1236 అని. సో ఇక్కడ ఏముంది, 8 ఉంది. సో ఇక్కడ 380,000 ఉందనుకోండి, ఆటోమేటిక్గా అన్ని డెసిమల్స్ పోతాయి. అప్పుడు 1236 అయిపోతుంది ఇంటూ 8. సో ఎంతైనా సరే ఎంత ఉంటే అంత అమౌంట్తో మల్టిప్లై చేస్తాం, అప్పుడు మనకి వెంటనే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.